మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి అని దేవుడు మనకి ఆజ్ఞ ఇస్తున్నారు. యోహాను రాసిన పత్రికల భాగం నుండి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి. మన భక్తిలో మనల్ని చిన్నపిల్లలుగానే చూస్తాడు దేవుడు. ఎందుకంటే అంత పరిపక్వత, అంత బలమైన విశ్వాసము, మనం పరిశుద్ధ గ్రంథంలో చూచిన భక్తుల వల్లే మనం అంత పరిణతి చెందిన వారముగా ఉండకపోవచ్చు. కనుకనే చిన్నపిల్లలారా అని ఇక్కడ మనల్ని సంబోధిస్తున్నాడు దేవుడు. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి. మనం ఎందుకు విగ్రహాల జోలికి పోతాము? మనకు కాదుగా ఈ వాక్యం అనుకోవచ్చు. కానీ విగ్రహము అనేది ఒక బొమ్మను చేసుకొని దాని ముందు కూర్చుని పూజ చేయటం మాత్రమే కాదు. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అదంతయు మనకి విగ్రహంగానే ఉంటుంది. దేవుని కంటే మనం ధనాన్ని ప్రేమించినా అది విగ్రహం అవుతుంది. దేవుని కంటే మన భార్యను ప్రేమించిన భర్తను ప్రేమించిన భార్య, పిల్లలను ప్రేమించిన దేవుని కంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అని వాక్యం తెలియజేస్తుంది. అదంతా మనకి విగ్రహంగానే ఉంటుంది. లోకమును ప్రేమించిన, లోకాశలను ప్రేమించిన అదంతా విగ్రహంగానే ఉంటుంది మనకి అని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియచేయబడుతుంది. చిన్నపిల్లలారా అని మనల్ని వాక్యము సంబోధించబడుతుంది. చిన్నపిల్లలంటే మన భక్తిలో ఇంకా పరిణతి చెందకుండా ఉన్నామేమో అని, పరిణతి చెందకుండా ఉన్నవాళ్ళు మాత్రమే విగ్రహాల జోలికి పోతారు. పరిణతి చెందిన వాళ్ళు విగ్రహాల జోలికి పోరు. వారు దేవుని ప్రార్థనలో, దేవుని స్తుతించుటలో లీనమైపోతారు. కనుక ఇంకనూ ఎవరైతే చిన్నపిల్లలుగా ఉండి విగ్రహాల జోలికి పోతున్నారో వారి కోసం రాస్తున్నాడు దేవుడు. మనం పరిశీలన చేసుకోవాలి. దేనినైనా మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామా? లోకాశలకు లోనైపోతున్నామా? లోకములో ఉన్నదంతయు మనం దేవుని వెతకకుండా లోకాన్ని వెతుకుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు అని తెలియజేయబడుతుంది, తెలుసుకోగలుగుతున్నాం. ఈ వాక్యం ద్వారా మనము విగ్రహాల జోలికి పోకుండా ఉండాలని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇజ్రాయేలీలైతే యెహోవా దేవుణ్ణి విగ్రహ రూపంలో పూజ చేసేవారు. అదే వారికి ఉరిగా అయింది. కనుక మనము ఈ లోక సంబంధమైన వాటిని అధికంగా ప్రేమించడం వలన అదే మనకి విగ్రహం అవుతుందని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అటువంటి ఆశలకు లోను కాకుండా ముందుగా దేవుని వెతకుదాము, తర్వాత ఈ లోకానికి సంబంధించిన వాటి కొరకై ఆశపడదాము. దేవుడు వాటన్నిటినీ మనకి ఫుల్ఫిల్ చేస్తాడు. ఈ 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము అని తెలియజేయబడుతుంది. సత్యవంతుడు ఎవరు అంటే మన తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభు వారి ప్రార్థన చేస్తారు కదా, సత్య స్వరూపి అయిన దేవా అని ప్రార్థన చేస్తారు. మత్తయి సువార్తలో శిష్యులను గురించి ప్రార్థన చేస్తూ ఈ మాట అంటారు, సత్య స్వరూపి అయిన తండ్రి అని ప్రార్థన చేస్తారు. మనము యేసు క్రీస్తు ద్వారా సత్య స్వరూపుని మనము కలిగి ఉన్నామని మనకి జ్ఞాపకం చేస్తుంది. యేసు క్రీస్తు నందున్న వారమే సత్య స్వరూపుని యందు కూడా ఉన్నామని. కనుక మనము యేసు క్రీస్తు నందున్నాము, మన తండ్రి అయిన దేవుని యందున్నాము. వారే మనకి దేవుడిగా కలిగి ఉండాలి కానీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నువ్వు దేవుని కలిగి ఉండాలి కానీ విగ్రహాల జోలికి పోకుండా వారిని ఆరాధిస్తూ ఉండినప్పుడు, వారిని సేవిస్తూ ఉండినప్పుడు, త్రిత్వ దేవుని మనము ఆరాధిస్తున్నప్పుడు, తండ్రి అయిన దేవుని, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని, పరిశుద్ధాత్మను, త్రియేక దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు ఈ విగ్రహాల జోలికి పోము. దేవుణ్ణే మనం హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ దేవునికే మన జీవితం అంతటిని సమర్పించి జీవించగలుగుతాము. అట్టి కృప మనందరము పొందుకుందాము గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలనైనా. ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు ప్రభువా. దేవానైనా విగ్రహముల జోలికి పోకుడి అని మాకు ఈ దినమందు హెచ్చరిస్తున్న దేవా మీకు వందనాలు ప్రభువా. మేము ఈ లోకములో ఉన్న వాటి కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకుండా మిమ్మల్నే ప్రేమిస్తూ, మిమ్మల్నే ఆరాధిస్తూ, మిమ్మల్నే మా హృదయాల్లో ప్రతిష్ఠించుకొని మిమ్మల్ని మహిమపరిచే విధముగా జీవించే కృప చూస్తున్న బిడ్డలందరికీ మాకు దయచేయమని యేసు క్రీస్తు వారి పేరటి మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.